హాయ్ అండి. ఈరోజు మన కిచెన్‌లో వర్షాకాలంలో సాయంత్రం వేళ వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా సింపుల్‌గా చల్ల పునుగులు చేసేసుకోండి. చాలా బావుంటది. దీంతో పాటు కమ్మటి చట్నీ కూడా చూపిస్తున్నాను. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్‌గా మెజర్ చేసుకోండి. అలాగే అరకప్పు పెరుగు వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా బీట్ చేస్తే మనకు పునుగులనేది చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా చేసుకున్న పిండిని ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఒక గంట సేపు నానబెట్టేసుకుందాము. అంతలోపు చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి చట్నీ పప్పు అంటారు కదా! అది అలాగే పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని దీనికి పోపు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా! ఒక 1 అవర్ తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా బీట్ చేయడం వల్ల పిండి పునుగులు మనకు బాగా వస్తాయి. ఆయిల్ బాగా వేడవ్వాలి. వేడయ్యాక ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకొని పునుగులుగా వేసుకోవాలి. ఇలా మీరు చిన్నగా వేసుకుంటే చల్ల పునుగులవుతాయి. లేదు కావాలంటే పెద్దగా వేసుకున్నారనుకోండి మైసూర్ బోండా కూడా అవుతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా చేసుకోవచ్చు. వీటిని అన్ని వైపులా తిప్పుకుంటూ మంచి కలరొచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లో వేసుకోవడమే. ఇలానే మిగతా పిండంతా వేసేసుకున్నాక ఈవినింగ్ టీ టైమ్‌లో చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా కమ్మటి చట్నీతో జారుడు చట్నీ అంటారు కదా! తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.